శర్మగారు. సభా సరస్వతికి నమస్కారం. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాడభూషి సాహిత్య కళా పరిషత్ నిర్వహిస్తున్నటువంటి ఆచార్యులు సంపత్ కుమార్ గారికి, ఇంతకుముందు మాట్లాడిన ఆచార్యులు మా పెద్దన్నలు, అంటే మా విశ్వవిద్యాలయం కాబట్టి మన గురుతుల్యులు ఆచార్య మసన చెన్నప్ప గారికి, అందరం తలుచుకొని ఆనందించేటటువంటి ఆచార్యులు రాళ్లపల్లి సుందరం గారికి, జిఎస్ మోహన్ గారికి, వెలమల సింహన్న గారు, ఇంకా పెద్దలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆచార్య తుల్యులైన అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఒక ఆచార్యుల గురించి ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను. వారు ఉత్పల సత్యనారాయణాచార్య గారు. ఏదో జగమెరిగిన బ్రాహ్మణుడికి జందమేళ అన్నట్టుగా వారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఖద్దరు బట్టలు ధరించి హైదరాబాదు వీధుల లోపల చాలా చక్కగా తిరుగుతూ ఎన్నో పుస్తక ఆవిష్కరణల్లోనూ, ఎన్నో పుస్తక పద్య పఠనాలలోనూ, కవి సమ్మేళనాల్లోనూ వారిదైన ముద్రను కొనసాగించినటువంటి వారు. వారితో నాకు కూడా ప్రత్యక్ష పరిచయం చాలాసార్లు ఉంది. మా మామగారు మూసీ పత్రిక వ్యవస్థాపకులు, చరిత్రకారులు శ్రీ బిఎన్ శాస్త్రి గారి ఇంటికి వారు తరచుగా వచ్చేవారు. నేను కూడా ఉత్పల వారి ఇంటికి తరచుగా కొంతకాలం పాటు వెళ్ళేవాడిని, వేరు వేరు పనుల రీత్యా. అందుకని వారితో కొంత ఆత్మీయత కూడా ఉంది. అటువంటి వారు రచించినటువంటి అనేక గ్రంథాలలో వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటిది శ్రీకృష్ణ చంద్రోదయం అనేటటువంటి కావ్యం. ఆచార్య మాడభూషి వారు మాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మొదలు వారి గురించి కొంత, వారి ఇతర రచనల గురించి కొంత, ఆ తర్వాత శ్రీకృష్ణ చంద్రోదయం గురించి మరికొంత మాట్లాడి వారిని పూర్తిగా పరిచయం చేయమని చెప్పడం వల్ల వారి మొత్తము పరిచయం చేయలేకపోయినా కానీ ఈ గంటలో నేను చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా కూడా పరిపూర్ణంగా చేస్తానని చెప్పేసి చెప్పుకుంటూ, భాగవతం బెనాధనము భక్తుల కూటమి షట్రసాన్నమౌ నీ గుణకీర్తనంబే ధరణిన్ వ్యవసాయము నా పరిశ్రమ భోగఫలంబు నీవ పరిపూర్ణ దయాకర భక్త పాలనోద్వేగ నమోస్తు వెంకటపతి అఖిలాండపతి శ్రియపతి. ఈ పద్యము ద్వారా మనకు ఉత్పల వారి యొక్క లక్షణం ఏంటో తెలుస్తుంది. ఆయన కృష్ణుని వెతుక్కుంటూ తిరిగారు మొత్తం కూడా. ఆ తిరిగే దాంట్లో ఉత్పలమాల అనేటటువంటి ఆయన యొక్క ఒక శతక సంబంధమైనటువంటి గ్రంథంలో రాసినటువంటి పద్యం ఇది. పరిపూర్ణంగా భాగవతమే నా ధనం, భక్తుల కూటమే నాకు సంబంధించినటువంటి షట్రసాన్న భోజనం, అటువంటిదే నాకు ఇవ్వవయ్యా అని చెప్పేసి చెప్పినటువంటి ఈ విధానం మనం గమనిస్తూ ఉంటాం. ఆధునిక తెలుగు సాహితీ లోకంలో కవిగా, పండితునిగా వెలిగిపోయేటటువంటి ధృవతార శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్య గారు. నిత్య భాగవత అనురక్తులు వీరు. ఆధ్యాత్మిక సౌరభాలను పద్య గేయధారల లోపల మనకు అందించినటువంటి వారు ఉత్పల వారు. వీరు జనన వివరాలను ఒకసారి పరిశీలించుకుంటే 1927 మార్చి 24వ తేదీన ఖమ్మం జిల్లా మధిర మండలంలో చింతకాని అనేటటువంటి గ్రామంలో జన్మించినటువంటి వారు. తల్లి రంగనాయకమ్మ, తండ్రి శ్రీమాన్ రఘునాథాచార్యులు గారు. వీరికి రంగాచార్యులు గారు, కృష్ణమాచార్యులు గారని వీరి సోదరులు ఉన్నారు. వీరి శ్రీమతి రంగమ్మ గారు. శ్రీనివాస్ లక్ష్మీదేవి వీరు కుమారుడు, కోడలు. అదేవిధంగా లక్ష్మీ నరసింహ, అద్దంకి శేషాద్రి అనే వారు కూతుర్లు, అల్లుళ్ళు. వారు కొంతకాలం పాటు పత్రికల్లో అక్కడిక్కడ పనిచేసి తర్వాత స్వశక్తితోనే విద్యను అభ్యసించి ఆ తర్వాత ఉపన్యాసకులుగా మారి హైదరాబాద్లో హై స్కూల్ టీచర్గా, తర్వాత ప్రమోషన్ మీద ఉపన్యాసకులుగా మారి ఆ తర్వాత వారు విశ్రాంతిని తీసుకున్నారు. 27 అక్టోబర్ 2007న వారు తుది శ్వాసను విడిచినటువంటి వారు.
అనేక రకాలైనటువంటి రచనలు చేసినటువంటి వారు వీరికి ఇంగ్లీష్ సాహిత్యంతో కూడా కొంత పరిచయం ఉండి మనకు హిందీలో ఇంగ్లీష్లో కొన్ని అనువాద గ్రంథాలు కూడా చేశారు. మొట్టమొదటి రచన మనకు మిలన్ అనేటటువంటి రచనే కనపడుతూ ఉంటుంది. శ్రీమాన్ శ్రీరామ్ విలాస్ త్రిపాఠి హిందీ రచన, తెలుగు అనువాద కావ్యం ఇది. అదేవిధంగా ఖండకావ్య సంపుటి ఉత్పలమాల, కచుని వీడ్కోలు, గాంధారి, తపతి అనేటటువంటి కావ్యాలు, విషబిందు అనేటటువంటి నవల, గంగావతరణం, శమంతకమణి, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, కుమార సంభవం, దాస్య విముక్తి మొదలైనవన్నీ కూడా చందమామ మొదలైన వాటిల్లో సీరియల్స్ గా గేయ కావ్యాలుగా రాసినటువంటి వారు వీరు. ఈజంట నగరాలు, హేమంత శిశిరాలు అనేటటువంటి కావ్యం గురించి ఇంకా లోకానికి అందరికీ తెలిసినటువంటి కావ్యం ఇది. అదేవిధంగా బొమ్మరిల్లులో కూడా కొన్ని సీరియల్స్ రాశారు. భారతీయమైనటువంటి పాత్రలను తీసుకొని రాసినటువంటి గొప్పతనం వారిది ఉంది. కర్ణుడు, మనుచరిత్ర, తర్వాత స్వప్నాల దుప్పటి, ప్రతిజ్ఞా యోగంధరాయణము, అర్జునుని తీర్థయాత్ర, వ్యాస మంచూష, మందారం, చిన్ని కృష్ణుడు, శతరూప, రాజమాత, అర్జునుని రాధిక ఆరాధన, ఆ తర్వాత ఒక వ్యాస సంపుటి ఆలోచనామృతం, పాతబస్తీ విలాసం, ఇది ఒక మంచి కావ్యం, రాసపూర్ణిమ, శ్రీదత్త సందర్శనం, కసిరెడ్డి ద్విషతి, ఇది మంచి శతకం, శ్రీకృష్ణ గజేంద్ర మోక్షం, శ్రీకృష్ణ చంద్రోదయం, గోపీ గీతం, వేణుగీతం, గీతా భాగవత ప్రసంగాలు, యశోదానంద గేహిని, భ్రమర గీతం, యుగళ గీతం, శైవరిణి, ఉత్పలని రాగాలు, రాసపంచాధ్యాయి, భావార్థ భాగవతం, ఇన్ని గ్రంథాలు ఉన్నాయండి వీరు. ఉత్పల వారు చాలా వీటిల్లో భారతీయమైనటువంటి తన యొక్క గొప్పతనాన్ని చొప్పించి ఈ పాత్రలన్నీ లోకానికి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా భారతీయమైనటువంటి భావంతో కూడుకున్నటువంటి భాగవతాన్ని లేదా కృష్ణుణ్ణి లోకానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. వీరి కృష్ణ చంద్రోదయ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారమే కాకుండా హంస పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు అవన్నీ కూడా లభించినాయి. అన్నిటికన్నా విశేషంగా వీరు సంతోషపడేటువంటిది ఏమిటంటే దత్తపీఠం లోపల వారికి ఆస్థాన కవిగా వారికి గుర్తింపు లభించింది. దానివల్ల వీరు చాలా సంతోషపడ్డారు. బాల సాహిత్యంలో చాలా పట్టు పొందినటువంటి వారు నాతో చెప్పేవారు ఎప్పటికి కూడా, మీ మామగారు నేను ఇద్దరం కూడా బాల సాహిత్యం లోపల అదేంటో ఒకటి వర్క్ షాప్ పెడితే మేమిద్దరం పోయి దాంట్లో ఉన్నాం, అందుకనే ఆయన రాశాడు నేను రాశాను బాల సాహిత్యం మీద అని చెప్పేసి. 50, 60వ దశకాల్లో అయిన చందమామ, బొమ్మరిల్లు మొదలైన వాటిల్లో భారతీయ పౌరాణిక గాథలన్నీ కూడా గేయ రూపంలో అందించినటువంటి వారైన. అదేవిధంగా వారి కథన శైలి చూసి ఇవి కేవలం పిల్లలు కాదు పెద్దలు కూడా చాలా మంది ఎదురు చూసేటువంటి విధానం కనిపించేది. ఇక ఈజంట నగరాలు, హేమంత శిశిరాలు అనేటటువంటి పద్యకావ్యంలో హైదరాబాదుకు సంబంధించినటువంటి అనేక రకాల రాజకీయ అంశాలను, లోక ప్రవృత్తి, ఆధునిక సమాజం, మానవ మనస్తత్వం ఇవన్నీ కూడా చూపించినటువంటి వారు వీరు. ఎప్పుడో హేమంత శిశిరం అంటుంటే మునిగిపోతున్న భావన, చలి భావన, ఇబ్బంది పెడుతున్న భావన నుంచి రాబోయే వసంతాన్ని ఆహ్వానిద్దాం అనేటటువంటి ఒక రకమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు మనకుంది అనేటటువంటి భావన సూచన చేసుకుంటూ చేసినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి ఒక రకమైన కావ్యం ఇది. కావ్యమంతా వ్యంగ్యం కనపడుతూ ఉంటుంది, ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కావ్యానికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, దాశరథి గారు, కూరపాటి నారాయణరాజు గారు, చెన్నకేశవరెడ్డి గారు అందరూ కూడా ముందు మాటలు రచిస్తున్నటువంటి వారు. ఈ గ్రంథ స్వీకర్త శ్రీ కెవి రాజారావు గారు, ముఖ చిత్రాన్ని అందించినటువంటి వారు బాపు గారు. హేమంత శిశిరాలనేవి ఒంటివానికి సంకేతం, దుఃఖాంతాలు, జంట కూడిన వానికి సుఖాంతాలు. ఈ రెండు అనుభూతులు ఒకే నాణానికి రెండు వైపులా ఉండేటటువంటివని, ఈ రెండింటిని ఒక్క కావ్యంలో చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి గ్రథనం చేసినటువంటి వారు ఉత్పల వారు. రాజారావు గారు ఒకసారి తనను పిలిచారట. పిలిచి అక్కడ సత్కారం అందించి ఆయన కూర్చోబెట్టి అన్నట్ట, ఇటువంటి పద్యం చెప్పారంటే తన గురించి తాను చెప్పుకున్నప్పటికీ కూడా ఇంత జాగ్రత్త పద్యం చూపించాడంటే, సృష్టించినాడవు చిన్నారి వాండ్రకు గంగావతరణాతి కావ్యములను, నిర్మించినాడవు నీవింత ఎప్పుడే తపతి కావ్యము వైదగ్ధ్య భంగి, విరచించినాడవు శరణాగత శృతి సూక్తి పరిస్పంద సుందరముగా, రచయించినాడవు కచదేవయాని యుగాంధారి మొదలైన కమ్రకృతులు, బంధ సౌందర్య గరిమ స్వభావ మసృణ తరుణిమఛాయ మాజాత్యంబు గలిమి,
వన్యలీను భవత్ కవిత్వంబు వినగా కౌతుకం వయ్య ఉత్పల కవివతంస. నీ గొప్పతనమైనటువంటి కవిత్వం వినాలని చెప్పేసి అనిపించిందయ్యా ఓ ఉత్పల కవి అని చెప్పేసి రాజారావు గారు తనని పిలిచి అడిగినందుకు కాను ఈ కావ్యాన్ని రాశానని చెప్పేసి ఆయన సంతసించి నేను ఇట్లా ఈ విధంగా రాస్తున్నాను అని చెప్పేసి చెప్పుకున్నారు. దానికి కథాక్రమంకు ప్రారంభం పెట్టిదనేనా అని చెప్పేసి మొదలు పెడతారు. ఈ ప్రారంభం అంతా కూడా హైదరాబాద్ వర్ణన. ఇంకా మొట్టమొదటి వర్ణనే హైదరాబాద్ లో ఉండేటటువంటి పురవీధుల లోపల పాత పుస్తకాలు అమ్ముకునేటువంటి చోట్ల లోపల ఆ పుస్తకానికి వెల తెలియనటువంటి వాడు కేవలం పుస్తకం సైజును చూసి అమ్ముకునేటువంటి విధానం లోపల ఎన్ని రకాల వాళ్ళు ఆ పుస్తకాల బజార్లో పడేస్తారో, ఏ రూపంలో వాడు మళ్ళీ మనకు రీసేల్ చేస్తుంటాడో, ఎక్కడెక్కడ దొరికిన పుస్తకాలన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో, ఎవరికి రాసిన పుస్తకాలు ఇక్కడ పడిపోయి ఉంటుంటాయో అర్థం కాని విధానంగా ఇవన్నీ చాలా పెద్దగా వర్ణించినటువంటి వాడు. సినిమాల ఖర్చుకై ధన పుస్తకాలమ్మి డింబాలు డబ్బు గడించు చోటు, సేరు లెక్కన మామగారి గ్రంథాలమ్మి కోడళ్ళు పొదుపు కనుగొన్న చోటు, బదిలీలలోనున్న పంతుళ్ళు బరువులో సగపాలు దించుకోదగిన చోటు, సోమకాసురు పోలు చోరులకు ఈనాడు వ్యాపార రంగమైనట్టి చోటు, తిరిగి ఈయని పుస్తక స్థేయులకును దోపుగాండ్రకు కత్తెర దొంగలకును అమ్మకమునకు వీలైన ఎట్టి చోటు, నేలపరిచి అమ్మెడి పుస్తకాల చోటు అనుకుంటూ మొదలు పెడతాడు ఇక్కడ. అటువంటి దాంట్లో ఆ వీధికి సంబంధించిన విశేషంలో క్రీడా విరామంలో వర్ణించినటువంటి విధానం లాగానే ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ రకంగా వర్ణించినటువంటి హైదరాబాద్ వీధులు కనపడుతూ ఉంటుంటాయి. అయితే 2 ఆశ్వాసాల లోపల మొత్తం నగరం కనపడుతున్నప్పుడు మధ్య లోపల కూడా కవులందరితోని వీళ్ళు కలిసి ఉండే విధానం చూపిస్తారు. ఆ కవి చూడు, ఈ కవి చూడు అనుకుంటూ హైదరాబాద్ లో వేరు వేరు ప్రదేశాల లోపల ఉన్నటువంటి కవులను, ఆ కవులు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఇక్కడంతో సమావేశం పెట్టబోతున్నారు అన్నట్టుగా ఒక్కొక్క కవి మీద ఒక్కో రకమైనటువంటి పద్యం రాసినటువంటి విధానం దీంట్లో కనపడుతుంది. దాశరథి గురించి ఒక పద్యం చెప్తుంటాడు. కొంచెము పొట్టివాడై అనుకొంటిని గాని సుధీజనావృతాభ్యంచిత వేదిపై నిలిచినప్పుడు మేరు మహీధరాగ్రమం మించెడు వాడు దాశరథి, మేకొని ఆతడు రుద్రవీణ మ్రోయించును అగ్నిధార కురిపించును నేడు మహత్తరంబుగన్ అని చెప్పేసి ఏ రవీంద్ర భారతి అరుగుల మీద కవులందరూ కూర్చున్న భావనను పొందినటువంటి వాడిన కావ్య స్వీకర్త అయినటువంటి శ్రీ కేవి రాజారావు యొక్క ప్రస్తావనతో కూడుకున్నటువంటి ఒక శ్లోకంతో ఇది ముగుస్తుంది. అది కూడా మంచి శ్లోకం. కవి కువలయ చంద్ర కాపగంట్యేంద్ర అవిదిత మితభాసి అంక విద్యామనీషి ద్రవిణ గుణ నిధాన రాజరాయాభిధాన యువజవన చైత్ర ఉత్పలాచార్య మిత్ర. ఇటువంటి అనేక రకాల ఛంద ప్రయోగాలు కలిగినటువంటి వారు ఉత్పల వారు. వారి కలం నుంచి మరొకటి పాత బస్తీ విలాసం అని చెప్పేసి ఒక మంచి కావ్యం వచ్చింది. ఇది కూడా హైదరాబాద్ సంబంధించినటువంటిదే. దీంట్లో కొంచెం కవిత్వం గురించినటువంటి విధానం కూడా మొట్టమొదటి ప్రస్తావనలో చేస్తుంటారు. కవిత్వం అంటే ఎట్లా ఉండాలి ఏంటి అనే విషయం మీద. రసము ప్రధానమై మరపురాని పదంబుల మత్తుగొల్పి మానసమున హత్తుకొంచు మరణం వనరించినచో నిరంతరోల్లసనము నింపి నూతన విలాసముల్ వెలియించునట్టి ప్రేయసి వలె కావ్యమెప్పుడు నవయౌవనయై కవ్యింపగావలెను. శయ్యయు రీతి అలంకృతి రసమ్ములు లేక మనోజ్ఞవృత్త సాహాయ్యము లేక గూఢ పదమైనది చౌర్యరతి క్రియా సమంబయ్యడు కావ్యమగున అయ్యడుగాని కావ్యమగున పరిపూర్ణ సుఖాభిలాషికన్ న్యాయ్యము కూర్చున సహృదయంబులం తనియింప నేర్చున అనుకుంటూ మొత్తం కవిత్వాన్ని గురించి రాసినటువంటి వాడు. ఎన్నో రకాలైనటువంటి విధాన వర్ణన లోపల హైదరాబాద్ నగరం లోపల ఎన్ని పనులైనా చేయొచ్చు అని చెప్పేసి చెప్పేట మాటలు ఉంటాయి. బస్సుల్లో ఎక్కి తిరిగేటటువంటిది ఎన్నో చమత్కారాలు చెప్పాడు. ఎందరో దొంగలు కూడా దోతిల లోపల చేతులు పెట్టి ఏ విధంగా కత్తిరిస్తుంటారో తెలుసుకొని ఆ రకమైనటువంటి కత్తిరింపే గనక మనకు వైద్యులకు గనక వచ్చి ఉండేటట్టయితే లోకం లోపల అసలు ఈ ఆపరేషన్లకంటూ ఎక్కడెక్కడికో వెళ్లే వాళ్ళ అవకాశం ఉంటుందా అన్నటువంటి పద్యాలు కూడా చాలా చెప్పారు. స్కూటర్ వచ్చి సైకిలును గుద్దెను స్కూటరు బండినప్పుడే ఆటో ఒకండు గుద్ది హతమార్చెను, ఆటోను బస్సు గుద్దే దబ్బాటున లారీ పైన పడి బస్సును రూపడగించే
వీధి పోరాటమునందు ఇప్పటికి లారిని మించిన రౌడీ లేదిలను, ఇటువంటి పద్యాలు కూడా రాశారు. ఇటువంటి పద్యాల్లో చాలా చక్కగా ఉంటుంది. బస్సులో ఎక్కి తిరుగుతుంటే వైకుంఠానికి పోవు నిందు మరణింపన్ విష్ణు భక్తుండు, సీదా కైలాస పదంపు చేరు శివభక్త శ్రేష్ఠుడు, అట్టే రుజానీకం బంతి చికిత్సకై మన ప్రజానేతలు ప్రయాణింతురు, రష్యాకు కొందరా అమెరికా చైనాది దేశాలకు. ఈ బస్సుల్లో కూర్చునేటట్టయితే రోగాల బారిన పడి ఇబ్బందులు పడి వెళ్తుంటారు అని చెప్పేసి అని ఎన్నో చమత్కారాలు చేసినటువంటి విధానం, పాత బస్తీ గురించినటువంటి వర్ణన చాలా గొప్పగా చేసినటువంటి విధానం అంతా కూడా దీంట్లో మనకు కనపడుతుంది. ఆంధ్ర భూమి పత్రిక లోపల భగవద్గీతా సారాన్ని లోకానికి బాగా అందించినటువంటి వారు మనకు ఉత్పలవారు. ఆ ఉపనిషత్ సారాన్ని అనేక రూపాల్లో చూపించినటువంటి విధానం అంతా కూడా మనకు ఆయన మీద ఈ గణపతి సత్యానంద స్వామి వారిది, సద్గురు శివానంద స్వామి వారు, శివానందమూర్తి గారు, పురతాళం పీఠాధిపతులైనటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ తీర్థులు, వీళ్ళందరి యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి గీతా భాగవత ప్రసంగాలు నిజానికి అందరం మనం అధ్యయనం చేసి తీరాల్సినటువంటివి. వారి మరొక గొప్ప వ్యాస సంకలనం ఆలోచన అమృతం. దానికి ఆయన పేరు పెట్టుకుంది సంగీతమైపు సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యదాలోచనామృతం. దాంట్లో నుంచి ఆ పదాన్ని తీసుకొని అద్భుతమైనటువంటి సీరియల్, వారు కూడా వ్యాసాలు పరంపర రాసేసి వాటిని బిఎన్ శాస్త్రి గారికి అంకితం ఇచ్చినటువంటి పద్యం ఇది. అదేవిధంగా కసిరెడ్డి ద్విశతి అనేటటువంటిది ఒకటి చక్కని గ్రంథం రాసినటువంటి వారు వీరు. కసిరెడ్డి ద్విశతి శతకం ఇది, 200 పద్యాలతో కూడుకున్నటువంటిది. ఎన్నో చమత్కారాలు దీంట్లో వేసింది. మొదలు చెప్పేటప్పుడు చందము సుందరమగు ప్రతిబంధంపై భిన్న భిన్న భావస్వరములు అందించుచు మరి చెవులకు విందులు కూర్చు కసిరెడ్డి వెంకటరెడ్డి, నీ దేశభక్తి మరి నీ వైదిక ధర్మానురక్తి వాక్శక్తియును మోదము గల్ప మదీయ నివేదనమిది కసిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటూ వెంకటరెడ్డి గారి మీద, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద చెప్పినటువంటి పద్యం మొత్తం ఇవే ఉంటాయి. ఒక చిన్న చిన్న పదాల్లో రెడ్డి, దొడ్డారెడ్డి, కసిరెడ్డి ఇటువంటి పదాలతోని మనకు మకుటం కనపడుతూ ఉంటుంది. దాంట్లోనే సినిమా నటి సన్మానము పనిగొని పత్రికలు ప్రముఖ వార్తక వ్రాయం, ననుబోటికి జరిగినచో వినలేరు విలేకరులను వెంకటరెడ్డి. సినిమా వాళ్ళకి జరిగితే గొప్పగా రాస్తుంటారు కానీ అలాంటి వాడికి ఎవరు రాస్తాడయ్యా అని చెప్పేసి చెప్పినటువంటి విధానం. సినిమా నటి సన్మానంబునకు లక్షలు క్షణాన ప్రోగవు నదియే ఘనుడకు కవి కన్నను రాదు నయా పైస కసిరెడ్డి దొడ్డారెడ్డి. ఇటువంటి పదాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి చమత్కారాలు 200 పద్యాల లోపల మనకు కనపడుతూ ఉంటుంటాయి. సామాజిక వ్యవహారాలన్నింటినీ కూడా చూసినటువంటి విధానం అంతా కూడా. ఇంతేకాకుండా ఇతర కవిత్వ గ్రంథాలు కూడా ఉన్నాయి. శతరూప, స్వప్నాల దుప్పటి, రాస పూర్ణిమ, భ్రమర గీతం, యుగళ గీతం, యశోదానంద గేహిని మొదలైనటువంటి రచనలన్నీ కూడా వారి శక్తి సంపదను చేర్చేటటువంటి కవితా సంపుట్లు. అంతేకాకుండా వారి కృష్ణ భక్తికి ఇవన్నీ కూడా సూచికలుగా మనకు కనపడుతున్నాయి. ఇక ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోయేటటువంటి కేంద్ర సాహిత్య పురస్కారం పొందినటువంటి కావ్యము ఒక మంచి పద్య కావ్యము. అది శ్రీకృష్ణ చంద్రోదయము. ఇది ఉత్పల సత్యనారాయణాచార్య వారి రచన. ఆచార్య డాక్టర్ శ్రీరంగాచార్య వారి దగ్గరికి వారిచ్చిన గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుని నాకు అందించడం, వారి దాంట్లో నుంచి నేను స్వీకరించేసి ఈ చిన్న మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గ్రంథానికి ప్రేరణ ఇచ్చినటువంటి వారు గణపతి సత్యానంద స్వామి వారు. వారి ప్రేరణతో రాసినటువంటి ఈ గ్రంథం లోపల ఇది 2003 సంవత్సరం లోపల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటిది. శ్రీకృష్ణుని అన్వేషిస్తూ ఆరాధిస్తూ సాగుతున్నటువంటి వారి ప్రయాణంలో ఇది పెద్ద మజిలీ లాంటిది. 4 ఆశ్వాసాలు దీంట్లో ఉన్నాయి. సంప్రదాయ మార్గంలో నడిచినటువంటి కావ్యం ఇది. దీనికి శ్రోత శ్రీ 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 గణపతి సత్యానంద స్వాముల వారే. వారి 59వ జన్మదినం సందర్భంగా వారికి సభక్తికంగా ఇది సమర్పించినటువంటిది. తర్వాత చదివిన ప్రతి వారి హృదయంలో కూడా శ్రీకృష్ణ చంద్రోదయం అనేటటువంటి వెన్నెల విరజిమ్మాలని, హృదయం ఆహ్లాదభరితం కావాలని అటువంటి ధోరణిలో ఈ కావ్య నిర్మాణం జరిగింది. కావ్యం మొత్తం కూడా కృష్ణ పరిమళమే మనకు కనపడుతూ ఉంటుంది. ఈ గ్రంథ ప్రకాశకులైన వారు కోటిపల్లి వెంకటేశ్వర్లు, రేణుకాదేవి గారు. ఈ గ్రంథానికి
గణపతి సత్యానంద స్వామీజీ వారి కృతి స్వీకార సందేశంతో పాటు పరమహంస పరివాజకాచారులైనటువంటి శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వాముల వారి ఆశీస్సులు మన పుస్తకంలో కనపడుతూ ఉంటాయి. దత్తపీఠ విద్యాధికారి శ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారి సహృదయ స్పందము అనేటటువంటి ఓ చిన్న ముందు మాట, దానికన్నా విశేషమైన పీఠికను సంతరించినటువంటి వారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. వారు శ్రీకృష్ణ కళాపూర్ణోదయము అనేటటువంటి పీఠికను ముందు మాటను దీనికి సంతరించి పెట్టారు. దాన్ని చదివేటట్టయితే అసలు ఈ కావ్యం యొక్క అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. వీరు మొదలుపెట్టిన సందర్భంలోనే శ్రీకృష్ణోదయ కావ్యమిద్ది శ్రీకృష్ణోదయ కావ్యమిద్ది భవదాశీర్వాద సంపత్తిచే నీకై వ్రాసితి నిన్ను గూర్చితిని పంక్తి నిన్గొల్చిదిన్ స్వీకారం వనరింపవే గణపతి శ్రీ సచ్చిదానంద ఎందాక ఈ వృద్ధును అనుగ్రహింతు వపధూతా నీకు కైవారముల్. ఈ మాటతో మొదలు పెడతాడు. ఈ కావ్యం నీకోసం రాశాను, నీ ఆదేశం మేరకు రాశాను, ఇది గ్రహించు అని చెప్పేసి చెప్తూనే ఈ వృద్ధుణ్ణి ఎంతకాలం అనుగ్రహిస్తావయ్యా అని చెప్పేసి మొదలు పెడుతూ ఉంటుంటాడు. అంతేకాదు తన గురించి తాను చెప్పుకునేటువంటి సందర్భం లోపల ఈ ఆస్థాన కవి పదవి ఇవ్వటం ద్వారా తనలో ఏం మార్పు వచ్చింది ఈ సమాజం లోపల అని చెప్పేసి చెప్పడానికి ఎంత గొప్పగా కవిత్వీకరించి ప్రస్తావన చేశారంటే, నేనొక వీధినానుకొని నిల్చిన చెట్టును, నేనొక పూల మొక్క పడి నిలిచి అనేటటువంటి పద్యం గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఎంత మార్పు చూపించారు. నేనొక వీధినానుకొని నిల్చిన చెట్టును చైత్ర శోభలన్ కానరు నన్ను, నా పువ్వులు కాయలు చూడరు, ధూళి దూసరంబైన మొగంబు తేటపడునట్లభిషేక మహంబనర్చి ఆస్థాన పదస్థ గౌరవ సంగీతివి ఎంత దయామయుండవో. నేను రోడ్డు మీద ఉండేటటువంటి ఒక చెట్టునైతే దాన్ని నా మీద ధూళి ఎంత పడిపోయింది, పక్కనే ఉన్నా నన్ను ఎవడు పట్టించుకోలేదు. కానీ నీ ఒక్క ఆస్థాన పదవి ఇవ్వడం ద్వారా నాకున్నటువంటి గొప్పతనం అంతా కూడా నీ ఆస్థాన పదవి అనేటటువంటి గొప్ప వర్షం పడి నా ముఖం తేటపడ్డ తర్వాత ప్రపంచం నన్ను చూడటం మొదలుపెట్టిందయ్యా అని చెప్పే విధానము వారి మీద ఉండేటువంటి గౌరవానికి, వారి ద్వారా తాను పొందిన ఆనందానికి ఇది సంకేతంగా మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా స్వామిని పరిపూర్ణంగా వ్రజభూమి వేణుమాధవునిగా, కృష్ణరూప గురుదత్త మహితాత్మనిగా, మొత్తానికి ఎంతసేపటికి కూడా పూర్తిగా ఇక్కడ కృష్ణుడు ఆయనకు అవధూత రూపంలో కనపడుతున్నటువంటి గణపతి సత్యానంద స్వాములుగా పోల్చుకొని చాలా పద్యాలు చెప్పినటువంటివి ఉన్నాయి. శ్రోత వారే మొదలుపెట్టే సందర్భంలోనే ఒక మాట అంటాడు, స్వామి భగవదవతార రహస్య దివ్య జ్ఞానంబు కూడా మోక్ష సాధనమగుచున్నది కావున మత్కృతంబగు శ్రీకృష్ణోదయ కావ్యంపు నవధరింప వేడెదం దయతో చిత్తగింపవే అనుకుంటూ మొదలు పెడతాడు. నిజానికి ఇంతకుముందు ఆచార్యుల వారు చెన్నప్ప సార్ మాట్లాడుతున్నట్టుగా లోపల విలువైనటువంటి అణుస్వరూపాదులను గురించి అధ్యయనం చేసే సందర్భంలో కృష్ణ తత్వం అనేటటువంటి తత్వాన్ని దర్శించే సందర్భాల లోపల వినిపించే విధానం ఇది. అవతార దివ్య రహస్య జ్ఞానము అనేటప్పుడు ఎందుకు ఈ అవతార భావన ఏర్పడిపోయింది, మూలమైనటువంటి అణుశక్తి ఏమిటి, ఆ అణుశక్తికి సంబంధించినటువంటి విధానాన్ని కూడా మనం అధ్యయనం కనుక చేసేటట్టయితే అప్పుడు ఆ కృష్ణ తత్వం అర్థమవుతుంది, అది మోక్ష మార్గానికి కారణమవుతుంది, మనకన్నా గొప్ప శక్తి వైపు మన దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుంది అనేటటువంటి ఒక దివ్యమైన భావనను మనకు ఆలోచన రేకెత్తించినటువంటి వారు ఉత్పల వారు ఇక్కడ. అదేవిధంగా ప్రారంభంలోనే వైకుంఠ లోకాన్ని వర్ణించారు. నిరాకారుడైనటువంటి స్వామి సాకారం దాల్చడానికి కావలసినటువంటి ఉద్యుక్తుడైనటువంటి విధానాన్ని వర్ణించారు ఈ కావ్యం లోపల. జ్యోతిష పరిజ్ఞానం కూడా కొద్దిగా ఉన్నటువంటి ఉత్పల వారు ఏకాదశ స్థానంలో గ్రహాలన్నీ కూడా వాటంతలవి పరిగెత్తుకొని వచ్చి మొత్తానికి కృష్ణుడు పుట్టడానికి హేతువులైనవి అనేటటువంటి భావాన్ని తీసుకొచ్చారు. భగవంతుని యొక్క భావన ఉండేటట్టయితే గ్రహాలది ఎంత అనేటటువంటి భావనతోని ఆకాశ నవగ్రహములు ఆకులముగా తిరిగి తిరిగి అవి ఎల్లను నాడు ఏకమయి ఒక ముహూర్తము ఏకాదశమందు భగవదిచ్చను నిలిచన్. దానికి 11వ స్థానంలో కనుక గ్రహాలు ఉండేటట్టయితే చక్కగా
ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఏ గ్రహంలోనైనా 11 ఉంటే బాగుంటుంది అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ భావన అంతా కూడా వారు సూచన చేశారు. అదేవిధంగా పంచభూతాలన్నీ కూడా ఆభరణాలే ఈయన దగ్గరికి వచ్చాయని చెప్పేసి మనకు చెప్పేటువంటి విధానం కనపడుతూ ఉంటుంది. నిజానికి మనకు ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయ అనుకుంటూ చెప్పినటువంటి ఉపనిషద్ వాక్యాలు ఏ విధంగా అయితే మనకు కనపడుతున్నాయో వాటిల్లో ఒక్కొక్క భూతం వచ్చేసి ఒక్కొక్క శరీర అంగాలుగా మారిన విధానాన్ని ఈయన వర్ణించిన విధానం చాలా ఆనందంగా ఆసక్తిదాయకంగా కనపడుతూ ఉంటుంది. జలతత్వం వది శంఖమై ప్రబల తేజస్తత్వమే చక్రమై అలఘుశ్రీ భువనాంశకంబు కమలంబై ఒప్ప వాయు అంశ సంకలనంబే గదయై చతుర్భుజములం చైతన్య రూపంబులై విలసిల్లం చరసాలలోన హరి ఆవిర్భావముందెన్ కృపన్. ఈయన ఆవిర్భావం కావడానికి ముందుగా చాలా కథ కొంతవరకు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈయన వచ్చిన సందర్భానికి మాత్రం నెమ్మదిగా జలతత్వం లోపల శంఖం, తేజస్తత్వానికి చక్రం, ఆ కమలం అనేటటువంటిది మనకు మరొక తత్వం వాయువంశ లోపల వచ్చింది గద, చైతన్య రూపాలైన చతుర్భుజాలు అనేటటువంటి ఈ రూపం లోపల మనకు చూపించినటువంటి ఆ వర్ణన మనకు ప్రకృతి మొత్తం కూడా ఒక రూపం దాల్చడానికి ఏ హేతువులైతే కారణం అవుతున్నాయో ఆ హేతువులన్నీ కూడా వర్ణించినటువంటి విధానం మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ మొట్టమొదలు కనిపించే సందర్భం లోపల పిల్లవాడుగా పుట్టినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి రూపాలుగా కనపడుతుంటాడు. పూర్తి స్థాయి విష్ణు స్వరూపం కనపడుతూ ఉంటుంది. ఎవరికి దేవికి వసుదేవులకు మాత్రమే. వారికి ఉండేటువంటి గళాలు బంధనాలన్నీ విడిచిపెట్టిపోతుంటాయి. వారు పుట్టే సమయానికి అందరూ నిద్రపోతుంటారు. ఎక్కడి వాళ్ళు ఎక్కడికి పడిపోతూ ఉంటుంటారు. భగవద్ ఆవిర్భావ సమయం లోపల ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా తోడ్పడుతుంది. రాత్రిపూట పుట్టినటువంటి వారు వీరు. అటువంటి సందర్భం లోపల అందరూ ఆశ్చర్యపోయి అక్కడ వాళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉన్న సమయం లోపల విష్ణువు వచ్చి ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ చిన్న పాపడిగా మారిపోయాడు. చిన్న పాపడిగా మారిపోయిన తర్వాత కూడా ఏడవలేదు వెంటనే. ఎందుకంటే చేయబోయేటటువంటి కార్యం ఏమిటి అంటే ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ నందగోకులంలో ఆ యశోద దేవి పక్కన పడుకోబెట్టేసి అక్కడ ఉన్న పాపం తీసుకొని వచ్చేసేయాలి. ఆ కృష్ణుడి ఉదయం అనేటటువంటిది అయిన సందర్భం లోపల ఈయన గొడవ చేసి ఏడవకుండా ప్రశాంతంగా ఉంటుంటే ఈయన తీసుకొని పోయే మార్గం అంతా కూడా సూచన చేసుకుంటూ ఆ చెరసాల యొక్క విధానం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఈయనకు ద్వారాలన్నీ ఏర్పడుతూ ఉంటుంటాయి. అప్పుడు ఆ మార్గం ఏర్పడుతున్న సందర్భం లోపల వాళ్ళిద్దరూ కూడా కుమారుని చూసుకున్నారు. ఒక్కసారి ఉభయులు ఆ శిశుమూర్తిని సభయంబుగని ఇదేమి స్వామి ఎటన్నన్ ద్విభుజ నరాకృతి శిశువై ప్రభువప్పుడు ముదమనర్చె వసుదేవులకు. వాళ్ళిద్దరు ఆశ్చర్యపడి చూస్తూ ఉంటుంటే ఆ విధంగా మారిపోయింది. అయితే ఇక్కడ కొంత చమత్కృతి తీసుకొచ్చాడు. ఈ బంధనాలన్నీ కూడా వీళ్ళకి వదిలిపోయాయని చెప్పే సందర్భం లోపల ఎవరి ఇంతకుముందు సార్ చెప్పారు స్మరణ మాత్రం చేత కలియుగంలో పోతున్నాయని చెప్పేసి, ఎవరి నామస్మరణ చేత మనకు ప్రారబ్ధ కర్మ బంధనాలు తొలగిపోతూ ఉంటుంటాయో కర్మ బంధనాలు ఇవ్వగలిగినటువంటి వాడు పుట్టిన సందర్భం లోపల అతడే పుట్టిన తర్వాత ఈ చేతులకు కాళ్ళకు ఉండేటటువంటి బాహ్య బంధనాలు ఎంత వాటంతలు అవే వీడిపోయాయి, సంఖ్యలన్నీ కూడా వీడిపోయాయి అని చెప్పేసి చెప్తూ బహుళ పక్షాష్టమి తమ పటలముడిగే దేవకీ యశోదా సుతాభావ జనిత గర్భకోశస్థ శోకాంధకారముడిగే మోదమసగ శ్రీకృష్ణ చంద్రోదయమున. ఇక్కడ కావ్యాన్ని యొక్క నామాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రస్తావిస్తారు కవి. శ్రావణ బహుళాష్టమి నాడు పుట్టినటువంటి ఆ రాత్రిపూట దేవకి యశోదలకు కలిగినటువంటి ఆనందం కలిగి వాళ్ళకు ఉండేటటువంటి గర్భకోశస్థ శోక అంధకారం ఊడిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. మరి ఈయనను తీసుకొని వెళుతున్న సందర్భం లోపల మార్గం లోపల అందరి దగ్గర కూడా మార్గం అంతా సుగమమైంది. కానీ తప్పనిసరి పోవాల్సి వచ్చినటువంటి విధానం ఎక్కడ అంటే కింద ఉండేటటువంటి యమునా నదిని దాటాలి. యమునా నదిని దాటాలి అనుకుంటున్న సందర్భం లోపల యమున
తన దగ్గరికి ఇంతసేపు పరమాత్ముడు రాలేదు, ఇప్పుడే పరమాత్ముడు వస్తున్నాడు కాబట్టి ఈ పరమాత్ముడిని ఎట్లయినా సరే నా నుంచి తీసుకుని పోవాలి, నా హృదయానికి తాపుకొని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఉవ్విళ్ళుడుతుందట ఆమె. ఆ ఉవ్విళ్ళుడుతున్నటువంటి ఆమెకు ఈ యమునా నదికి ఉండేటటువంటి విధానం ఏమిటంటే అది నల్లటి నీళ్లు. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది అని చెప్పేసి ప్రయాగలో 2 నదులు మనకు కనపడుతూ ఉంటుంటాయి, నలుపు తెలుపుతో కూడుకున్నటువంటి నీళ్లు. ఆ యమున తన గురించి చెప్పుకుంటూ ఉండేటువంటి విధానంలాగా అప్పటికప్పుడు తనంగా తొందరగా తయారైపోయి చక్కగా కళ్ళని దిద్దుకొని వచ్చేసి ఎదురుగా ఉంటుందట. ఇప్పుడు నా నుంచి వెళ్తాడు, నా దగ్గర నుంచి వెళ్తాడు, నన్ను హత్తుకుంటూ వెళ్తాడు అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉందట ఆమె. కృష్ణ ఎటండ్రు నన్నును, కృష్ణ శబ్దం అక్కడికే కాదు, నన్ను కూడా కృష్ణ అనే అంటారని చెప్పేసి అనుకుంటూ ఈ కృష్ణ శబ్దంతో పద్యం రాశారు ఉత్పల వారు. కృష్ణ ఎటండ్రు నన్నును మదీయ జలంబులు కృష్ణముల్గదే, కృష్ణుడు వచ్చే గట్టు దరికిన్ ఫణిరాజ ఫణాత పత్ర రోచిష్ణువుగాగా. ఆయన అడితి మీద ఎత్తుకొని వచ్చేసేటటువంటి విధానం అంతా కూడా వర్ణించిన విధానం. యోగి జన చిత్తములను వసించినట్టి ఈ కృష్ణుని నేను కూడా ధరింతును నా హృదయంబునందునన్. ఇటువంటి కృష్ణుడు, ఇటువంటి యోగులందరికీ కూడా గొప్పవాడైనటువంటి ఈ కృష్ణుడు నా నల్లడి జనాలు ఆయన అంతా ఒకటే, మేమందరం ఒకటే అని చెప్పుకున్నట్టుగా ఒక సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ సామ్యాన్ని పోల్చుకుంటూ చెప్పినటువంటి భావన ఉత్పల వారు చక్కని కవిత్వీకరించి మనకు తెలియజేసినటువంటి విధానం కనపడుతూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు మధ్య లోపల విసుదేవుడు మధ్యలో నడుస్తూ వస్తున్నట్ట, చాలా పద్యాలు చెప్పుకుంటుంది, వస్తున్నాడు సంతోషంతో యమునాదేవి. వసుదేవుడికి దారి ఇవ్వడం మొదలుపెట్టింది, కానీ మధ్య మధ్యలో నీళ్లు పెరగటం మొదలుపెట్టాట. ఎందుకయ్యా అంటే సాధారణంగా కనుక అక్కడి నుంచి పోతుంటుంటే ఈయన ఎట్లాగైనా నీటి చుక్కలు పైకి వెళ్ళి ఆ కృష్ణుని పాదాలను ఒక్కసారి ముద్దాటి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాయట. ఆ ప్రయత్నం చేసే విధానానికి చిట్ట చివరిదాకా వచ్చి చూసి ఒక్కసారి ఆ నీళ్లు మళ్ళీ ఎవరో పెద్ద సర్పం ఒక్కసారి ఊదేటట్టయితే పక్కకి ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోతూ వచ్చిందట. ఎట్లా వెళ్ళిందయ్యా అంటే ఒక్కెడ జానుదగ్న కంఠదగ్న ఈ పదాలన్నీ కూడా కాస్త వ్యాకరణం చదువుకున్న వాళ్ళందరికీ పెద్దలకందరికీ తెలుసు కాబట్టి దీని గురించి చెప్పక్కర్లేదు. ఒక్కెడ జానుదగ్నయై ఒక్క ఎడన్ కటిదగ్నయౌచు ఇంకొక్కడ కంఠదగ్నయై ఊర్మికలన్ ప్రభుపాద పద్మముల్ మక్కువ తాకనించిన. పైదాంక వచ్చేసి ప్రయత్నం చేయబోతున్నాయట. మరి ఇక్కడ వసుదేవుడు ఉన్నాడు, ఆయనకి ఇబ్బంది కలగకూడదు కదా. తరంగిణి ఎల్ల ఫణీంద్ర ఫూత్కృతిన్ గ్రక్కున దూలి దిక్కుల కకావికలయ్య ప్రవాహమయ్యన్. ఆ ప్రదేశం లోపల ఒక్కసారి ఆ నీళ్ళన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయట. ఒక ఫణీంద్రుడు ఒక్కసారి ఊదితే ఏ విధంగానైతే పక్కకు వెళ్ళిపోతుంటాయి అంత వెళ్ళిపోయిందట. కంఠదగ్నం వరకు వదిలిపెట్టాడు కానీ కవి ఆ పైనకి మాత్రం రానివ్వలేదు. ఇంకా ఆ విధంగా వచ్చినటువంటి విధానం చూపిస్తున్నాడు. ఇంకా వర్ణన ఏంటి అంటే ఆకాశం లోపల చంద్రుడు మొట్టమొదటి దర్శనం. ఇంతవరకు రామావతారంలో సూర్యుడు మిట్ట మధ్యాహ్నంలో పుట్టాడు రాముడు, ఆయన సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు, సూర్యుడే అన్ని చూసుకున్నాడు అని ఆకాశంలో ఉన్న చంద్రుడు ఎప్పటికీ బాధపడుతూ ఉండేవాడట. అటువంటి బాధపడుతున్నటువంటి వాడు కృష్ణావతారం లోపల వచ్చిన తర్వాత చంద్రవంశంలో పుట్టినటువంటి కృష్ణుడు, మాకు జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒకటి ఉంటుంది, రామావతార సూర్యశ్చ చంద్రశ్చ యదునాయక అని చెప్పేసి. ఈ యదునాయకుడైనటువంటి చంద్రుడు చంద్రవంశంలో పుట్టినటువంటి వాడు ఎప్పుడు పుట్టాడయ్యా అంటే ఈయన అర్ధరాత్రి పుట్టాడు. అర్ధరాత్రి పుట్టిన తర్వాత కొన్ని లోపలే ఉన్నాడా అంటే కాదు, వెంటనే పుట్టగానే బయటికి వచ్చేసేసి నెత్తి మీద పెట్టుకొని ఆ నందగోకులానికి వెళ్లే సందర్భం లోపల ఆకాశ దర్శనం చేస్తూ మొదలు చంద్రుడే తనకు చూసుకుని పోయేటట్టుగా చేశాట. ఆ అదృష్టం నాకు కలిగించాం. కవి చమత్కారం ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించాలి అని ఆయన అప్పుడు సూర్యుడు గొప్పవాడయ్యాడు అని చెప్పేసి అని ఇప్పుడు నేను గొప్పవాడిని అయ్యాను, నేను చంద్రుణ్ణి నా వంశంలో పుట్టాడు, నా కృష్ణుడిని నేను చూసుకుంటున్నాను, నా పరమాత్మను నేను దర్శిస్తున్నాను అనే భావన ఎంత గొప్పగా పద్యం చెప్పారంటే, ఇనకులమందు పట్ట పగలీవు జనింపగా నన్నొకింతయున్ కనుగొననీక తానొకడే కాంచుచు సూర్యుడు మింట నిల్చే. ఆ ఇనకులం లోపల చేసినటువంటి విధానం లోపల ఆ విధంగా కనపడుతూ ఉంటుంటే, ఇనకులమందు పట్ట పగలీవు జనించగా నన్నొక ఇంతయున్ కనుగొననీక తానొకడే కాంచుచు సూర్యుడు మింట నిల్చే. మునన్నని నడిరేయి
నా కులమందు జనించియు స్వామి నాదు బాధను తొలగింప ప్రప్రథమ దర్శన భాగ్యము నేడు నాకిడన్. మొట్టమొదటి దర్శనం స్వామివారు నాకే ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఈ సందర్భం లోపలని చాలా సంతోషపడుతున్నటువంటి విధానం అంతా కూడా దీంట్లో కనపడుతుంది. అదేవిధంగా యశోద పక్కన కృష్ణుడిని పడుకోబెట్టాడు మొత్తానికి తీసుకెళ్ళి. ఇదంతా మధ్య మధ్యలో చరిత్రలో అక్కడక్కడ నేను ముత్యాలను కొన్నిటిని తీసుకొస్తున్నాను. ప్రతిదీ ముత్యమే, ప్రతిదీ పకడమే, ప్రతిదీ మాణిక్యమే దీంట్లో. అయినప్పటికీ కూడా కథాగమనం లోపల అక్కడక్కడ చూపించే విధానం కోసం, ఆయన యొక్క పద్య చమత్కృతి ఏ విధంగా ఉంది చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఇది. వెళ్ళిపోయాడు నందగోకులానికి, ఈయనకి ఎక్కడా కూడా అడ్డంకి లేదు, లోపలికి వెళ్ళిపోయాడు. నందగోకులం లోపల యశోద పక్కన అమ్మాయి ఉంది, అమ్మాయి దగ్గరికి పోయి చేయబెట్టాడు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు, ఆ అమ్మాయిని చేతికి తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి వెంటనే ఎక్కువసేపు కథ నడవలేదు, కారాగృహానికి వెంటనే వచ్చేసాడు. తిరిగి వస్తుంటే మళ్ళీ చంద్రుడు గాని మళ్ళీ నది గాని ఏం చర్చ చేయలేకుండా తీసుకొచ్చేసాడు. అంతా లోపలికి వచ్చిన తర్వాత తెలియకుండానే వాళ్లకు మళ్ళీ బంధనాలన్నీ వచ్చేసాయట. చేతులకు కాళ్ళకు అన్ని కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ అయిపోయారట. అయిపోయిన తర్వాత అన్ని చూసుకున్న తర్వాత ఆ పిల్ల ఒక్కసారి వసుదేవుడు ముఖం చూసి గయ్యని ఏడవడం మొదలుపెట్టిందట. ఏడ్చిన తర్వాత వెంటనే వాళ్ళందరూ వెళ్ళి కంసునికి చెప్పేశారు. కంసుడు వచ్చేసాడు. వచ్చిన విధానాన్ని వర్ణించినటువంటి పద్యాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. దేవకి నీళ్లాడినదని దిగ్గున పరిగెత్తినారు, కంసుని కడకేగి వారు గగ్గోలుగా నరచినారు. తత్తరపడి కంసుడపడే తల్పముపై నుండి లేచి కనులు జేవరించి రెచ్చి మండి పొడుచు వచ్చే. ఈ గేయం లోపల అద్భుతంగా సాగుతున్నటువంటిది. జుట్టు వీడ బట్టు వీడ గట్టు బట్ట జీరుకాడ కత్తి బట్టి పురుటింటికి కంసుండరు దించినాడు. కంసుని రాకడ కనుగని కన్నీరులతో దేవకి అడ్డు వచ్చి శాంతింపుము అన్నా ఇది ఆడపిల్ల, కొడుకుల ముచ్చటలు నోచుకొనని నీదు చెల్లియలకు అంటిపెట్టుము మీ మాత్రము అన్నా ఇది ఆడపిల్ల అని దేవకి విలపించుచు అన్నను బతిమాలుచుండ ఆయమ ఒడిలోని పాప ఆవురమని ఏడవదొడిగే. ఇట్లా కొంత కవిత్వీకరించి తీసుకుని వెళ్ళిపోయినటువంటి విధానం ఎంత బాగా ఉంటుందంటే ఆ పద్యాల లోపల ఇది చాలా సరళంగా సుందరంగా కనిపించేటటువంటి ఒక ప్రవాహం లాంటి పద్యాలు మనకి దీంట్లో కనపడుతూ ఉంటుంటాయి. అట్లాగే ఆయన ఏం ఊరుకోలేదు, ఎవరైనా సరే చంపేయాల్సిందే అనుకున్నాడు. చంపేయాల్సిందే అనుకుని పాపను పైకి ఎగిరేశాడు, కత్తి పెట్టి నిలబడ్డప్పుడు ఆ పిల్ల కిందికి రాకుండా కంసుని తల మీద పెద్దదైపోయి ఒక కాళ్ళు పెట్టింది. ఆ కాలు పెట్టినటువంటి కాలును ఒకసారి చూసేదైతే అష్టభుజ అయినటువంటి పెద్ద దుర్గామాత కనపడుతూ ఉంటుందట. ఆ దుర్గను కనిపించినటువంటి విధానం వర్ణించినటువంటిది ఒక పద్యం మనకు కనపడుతుంది. కంసుని నెత్తిపై తనదు కాలిడి మింటికి నెక్కే విధ్వంసిని శత్రు విధ్వంసిని దుర్గ అష్టభుజ వర్గ త్రిశూల కృపాణపాణియై కంస నృశంస త్రుళ్ళకుమికం చెప్పింది. నువ్వేం బాధపడకు, ఇంక నువ్వు అనవసరంగా గొడవ విడిసిపడకు. పదం చెప్పాలంటే నిన్ను మున్ని గొనన్ సురేశ్వరోత్తంసుడు జన్మమొందెనని, నిన్ను చంపడానికి నిన్ననే పుట్టాడు వాడు అని చెప్పేసి ఒక పదం చెప్పేసి తర్జన గర్జనముల్ వెలార్చినన్, నువ్వెన్ని గొడవలు చేసినా కానీ నువ్వేం చేయలేవు పో అని చెప్పేసి అన్నదట. అప్పటికప్పుడు వాడు భయపడిపోయాడు. కంసుడు భయపడిపోయి అర్ధరాత్రి మంత్రాంగాన్నంతా తీసుకొచ్చేసి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే వాడు ఎక్కడో పుట్టాడట అని చెప్పి ఆమె అదృశ్యం అయిపోయింది అని చెప్పేసి చెప్తే, ఎందుకండి ఏంటి ఆలోచన, నిన్నమన్న పుట్టినటువంటి పిల్లలందరినీ చంపేస్తే పని అయిపోతుంది కదా అని ఒక రాక్షస తత్వాన్ని మంత్రులందరూ కూడా చెప్పారు. చంపేస్తే అయిపోతుంది కదా అంటే చంపేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక దగ్గర ఒక విషయం మాత్రం కంసునికి ఎందుకో కల్పించి ఒక్క పదం చెప్పాడట. ఏంటంటే మనకు ఈ ఆర్షులు ఋషి సంబంధమైన వారు యజ్ఞాలు హోమాలు వీళ్ళందరూ చేయించేటువంటి వాళ్ళ పిల్లలు ఎవరున్నా కానీ వారినందరినీ చంపేయండి, క్షత్రియుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయండి. కానీ ఈ గోవులను తీసుకుని పోయేది మనకన్నా ధనము మనకు వచ్చే ఈ రెవెన్యూ అంతా కూడా అక్కడి నుంచే, ఈ గోధనాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఏం అనకండి అని చెప్పేసి ఎందుకో అన్నాడట. అందుకని వాళ్ళను మాత్రం ఏమీ చేయకుండా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు మనకు రానియకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు కూడా అన్నారట, ఇంతమంది చూడటానికి మనం అంతా అవసరమే లేదంటే మనం ఇక్కడ కూర్చుంటే పూతలు అన్ని చూసుకొని వచ్చేస్తుందని కూడా చెప్పారట. అట్లా చెప్పిన తర్వాత ఆ విధంగా అధ్వర బ్రాహ్మణులను మాత్రం
చంపమని ఆదేశిస్తూ గోధనులను హింసించవద్దు అని చెప్పేసి సూచించడంతో మొదటి ఆశ్వాసం మొత్తం కూడా పూర్తవుతుంది. ఇక్కడ రెండో ఆశ్వాసం మొత్తం కూడా మనకు నందగోకులంలో కూడా కృష్ణుడు పుట్టి పెరిగిన వర్ణన, పెరిగిన లేదు పుట్టి మొత్తం మొట్టమొదటి జాతకర్మాదులు, వ్యవహారం, బారసాలలో అవన్నీ జరుగుతున్న వర్ణనంతా కూడా చాలా జాగ్రత్తగా వర్ణించినటువంటి విధానం అంతా దీంట్లో కనపడుతుంటుంది. నందగోకులం అంతా సంతోషపడింది. గోకుడుకు పుట్టాడట, యశోదకి ఇటువంటి వాడు పుట్టాడట, అటువంటి వాడు పుట్టాడట, ఇట్లా ఉన్నట్ట అట్లా ఉన్నట్ట అని వర్ణించుకుంటూ ఆ యశోద దగ్గరికి, నందుని దగ్గరికి తీసుకొచ్చేసి అన్ని మాటలు చెప్పుకుంటూ అందరు రావటం, నందుడు ఇక్కడికి రావటం, యశోద దగ్గర పోయి చూడటం, పిల్లవాడిని ఎత్తుకోవడానికి వాళ్ళందరూ ఇచ్చేయటం. ఇచ్చిన తర్వాత భర్తతోని తనకు రాత్రి ఒక స్వప్నంలాగా కనిపించిన నిజ దర్శనము, ఒక అమ్మవారి రూపం కనిపించింది, ఒక ఆడపిల్ల కనిపించింది, ఒక మగపిల్లవాడు, మీ హృదయం నుంచి ఒక మగపిల్లవాడు వచ్చినట్టుగా నాకు అనిపించాడు. కానీ ఇక్కడ చూస్తే మగపిల్లవాడు ఒక్కడే ఉన్నాడు, కానీ ఆ శ్యామలాంబలాగా కనిపించినటువంటి ఆమె ఎక్కడ పోయిందో నాకు తెలియట్లేదు అని చెప్పేసి వర్ణనలన్నీ కూడా తీసుకొచ్చారు ఉత్పల వారు. అద్భుతంగా ఆ వర్ణన అంతా కనిపిస్తుంది. మధుమాస మొదవక, నందగోకులం లోపల అనేక రకాలైనటువంటి వ్యవహారాలు మారుతూ ఉన్నాయట. ఎట్లా ఉన్నాయి అంటే, మధుమాస మొదవక మల్లెలు పూచెను, మామిల్లు పండే గ్రీష్మంబు లేక, శారదీయత లేక జలశోభలమరెను, ఘన సస్య మొదవే హై మనము లేక, శిశిరమ్ము లేకుండా శిఖులు పింఛము విప్పే, రాత్రికాకయ ఉత్పలములు విరిసే, జ్యోతిష శాస్త్రాల రీతి అంతయు లేక, గ్రహరాజు శుభదాయకంబునయ్యే, శ్రీహరి స్మరణ ధ్యాన చింతనములు జనులకు అబ్బే, గురూపదేశము లేక, నందుని యశోద సచ్చిదానందుగనియే, సుంతయే నియును ప్రసవ స్ఫురణ లేక. ఇక్కడ ఆమెకు పెద్ద ప్రసవం చేసినటువంటి స్ఫురణ లేకుండానే ఆమె పుట్టింది, ఆ పిల్లవాడు పుట్టినట్టుగా భావన పొందుతుంది. ఇక్కడ అనేక రకాల భావాలు ఇక్కడ చుట్టుపక్కలనే ఆయన పేరును చేర్చుకున్నాడు, ఉత్పలాల విషయాన్ని కూడా. అట్లాగే శ్రీకృష్ణుడి సచ్చిదానంద స్వరూపునిగా తీసుకున్నాడు. సాధారణంగా సచ్చిదానందుడు ఒకవైపు అయితే గణపతి సచ్చిదానంద స్వామి మరొక వైపు. అనేక రకాల అంశాలను దీంట్లో చేర్చుకున్నటువంటి పద్యాలు దీంట్లో కనపడుతున్నాయి. ఋతువులకు సంబంధం లేకుండా, గ్రహాలకు సంబంధం లేకుండా లోకానికంతా కూడా చక్కని పుణ్యాలు అవిరాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అనేక రకాల కార్యక్రమాలు, సంతోషాదులు అందరూ కూడా జరుపుకుంటున్న సందర్భంలో శాండిల్య మహర్షి వచ్చాడు అక్కడికి. శాండిల్య మహర్షి వచ్చేసేసి ఈయనకు జాతకర్మ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్న సందర్భం లోపల ఆ శాండిల్యుడు చేస్తున్న విధానాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఒక మాట ఏంటి గుర్తుపెట్టుకున్నాడంటే, చూసి ఆ పిల్లవాడు నవ్వేట, నవ్వగానే అనుకుంటున్నట్టు ఆయన, నేను ఎవరికి చేస్తున్నాను ఇవి అని చెప్పేసి అని అనుకుంటే, ఎవరికి పుట్టుక ఉన్నవాడికి జాతకర్మలు చేయాలి, పుట్టగలేని వాడికి నేను జాతకర్మలు చేసేది ఏమిటి అనుకుంటూ నా మొహం చూస్తున్నావా స్వామి అని ఒక లక్ష్మణదేవర లంబు లాంటి వ్యవహారం ఈయనకు కూడా వచ్చిందనమాట. జననమేలేని వానికి జాతకర్మ నడుపనను చూచి నవ్వుచున్నావ తండ్రి, నీదు జన్మంబు అనిర్వచనీయమైన పోల్కి నీవు అచింత్య స్వరూపుడవు స్వామి. కృష్ణుణ్ణి శాండిల్యుడు పొగిడినటువంటి విధానము, నమస్కరించిన విధానం, అసలు ఆ లోపల ఆయన ఉన్నాడనే భావన తెలియగానే ఇంటి ముందరకు వచ్చేసేసి పరిపూర్ణంగా సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతాడట. అటువంటి విధానంగా ఉన్నటువంటి ఈ దాంట్లో నందగోకులంలో ఈయనకు బారసాలలు చేయటం, జాతకర్మలు నిర్వహించడం, ఇవన్నీ కూడా మనకు రెండవ ఆశ్వాసంలో మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఇక మనకు మూడవ ఆశ్వాసం చాలా విచిత్రంగా కనపడుతూ ఉంటుంది. ఈయన ఒక కల్పన, అయితే గొప్ప కల్పన. ఆ కల్పన ఏమిటయ్యా అంటే, పరమశివునికి ఎందుకో రూప సహితుడైనటువంటి కృష్ణుని చూద్దామని బుద్ధి పుట్టిందట. ఎంత బాగా వర్ణన ఉంటుందంటే, ఇది మొత్తం ఒక తాత్వికమైన భావనలో ఉంటుంది మొత్తం చదివేటట్టయితే. చూద్దామని చెప్పేసి అనుకుంటే, ఆయన ఆది భిక్షువే కాబట్టి భిక్షుకుని వేషం వేశాడు. భిక్షుకుని వేషం వేసేసి కిందికి వచ్చాడు. వచ్చి అమ్మా భిక్షా భవతి భిక్షాంతి అని యశోద ఇంటి ముందరికి వచ్చాడు. ఆమె ఏదో లోపలంతా సవరించుకుంటుంది, నిలబడ్డాడు, మొత్తానికి అయితే భిక్ష తీసుకొని వచ్చింది. నాకు ఈ భిక్ష కాదమ్మా, మీ ఇంట్లో పసివాడు పుట్టాడని తెలిసింది, ఆ పసివాడిని చూసిపోతాను ఒక్కసారి అని చెప్పేసి ఆది భిక్ష ఇవ్వము అంటాడు. లేదు లేదు నాయన, మాకు అనవసరంగా ఈ మధ్యనే అన్ని గొడవలు జరుగుతున్నాయి, నందగోకులం అంతా కూడా ఎవరో పిశాసులు రాక్షసులు వచ్చిపోతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు అవుతున్నాయి, నేను చూపించాను. మా పిల్లవాడు ఇప్పుడే అలంకరించుకున్నాడు, ఇప్పుడే నిద్రపోయాడు, ఇప్పుడే లేస్తున్నాడు, ఇదేం లేదు, లోపల ఆయనకు దిష్టిది కొట్టింది, ఈ మధ్యనే కడుపులు నొప్పి అవుతుంది, కాళ్ళు నొప్పి అవుతున్నాయని యశోద తల్లి చెప్పేటువంటి మాటలన్నీ ఒకవైపు.
కృష్ణుడు చెప్పేదంతా ఆధ్యాత్మిక, శివుడు పరమశివుడు చెప్పే మాటలని. ఆయనను చూస్తే ప్రపంచానికి అంతా ఎట్లా ఉంటుందమ్మా, ఇటువంటి వాడు కాదు, నేను అటువంటి వాడిని కాదమ్మా, నేను పరమశివుడిని అని చెప్పి చెప్పుకునేదాకా కూడా ఆమె వదిలిపెట్టలేదు. చిట్ట చివరికి తాను పరమశివుడనే భావన ఏర్పడ్డటువంటి సూచన ఏర్పరిచిన తర్వాత ఈ భిక్షకుడు కూడా ఏదో మంచివాడే ఉన్నట్టున్నాడే అందుకని అనిపించి అప్పుడు తీసుకొచ్చేసి చూపిస్తాడు. చూసి ఆయన ఆనందపడేటటువంటి విధానం అంతా కూడా ఈ 3వ శ్వాసంలో మనకు కనపడుతుంది. ఆ మాటలు చెప్తున్న సందర్భంలో ఒక్క పద్యాన్ని గుర్తు చేసుకుంటే, శ్యామసుందరుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ నల్లటి రూపాన్ని, స్రష్ట శ్యాముడు సృష్టియు శ్యామలము జగమునందున శ్యాముడు శ్యామునందున జగము కలదు మీ శ్యాముని శ్యామలతను పొడగనిన వారు శ్యాములైపోదురమ్మ అని చెప్పేసి సర్వేశ్వరత్వాన్ని శ్యామత్వంతో చూసుకుని మనకు కృష్ణతత్వం శ్యామతత్వం అనేటటువంటిది ఒక రకమైన గొప్ప, వైజ్ఞానికంగా చూస్తే గొప్ప బ్లాక్ హోల్ లాంటిది అనమాట. దాని లోపలికి అన్ని ఆకర్షించబడుతూ ఉంటుంటాయి. కృష్ణ వస్తువు అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు ఇప్పటికి కూడా. ఆ బ్లాక్ హోల్ లాంటి దాంట్లోకి ఏదైనా చేరినప్పుడు ఈ సృష్టి అంతా కూడా పైకి కనిపించే వెలుగులు పక్కకు జరిగితే మొత్తం కూడా బ్లాకే. అందుకని ఆ తత్వాన్ని వర్ణించినటువంటి విధానం అంతా కూడా దీంట్లో మనకు సూచన చేస్తుంది. సృష్టించిన వాడు శ్యాముడే, సృష్టి శ్యామలమే అన్ని కూడా మనకు ఉంటే ఆ శ్యాముని చూస్తే చాలు లోకానికి అందరికీ కూడా పోతాయి. శ్యాముని స్మరించిన వాడు శ్యాముడైపోతాడు అని చెప్పేసి చక్కని మాటల్లో చెప్పినటువంటి విధానం మనకు ఈ వరుసలో కనపడుతుంది. యశోదాదేవి పుత్ర ప్రేమ ఈ దాంట్లో కనపడుతుంది. ఇతర రాక్షసుల వల్ల కలిగిన భయం వల్ల ఈయన దగ్గరికి ఎందుకు తీసుకురాలేదో చెప్పడం కనపడుతూ ఉంటుంది. చిట్ట చివరికి మాత్రం సాలంకృతుడైన కృష్ణుని తీసుకొచ్చేసి ఆయన చేతుల్లో పెడుతుంది. ఆయన ఎత్తుకొని ఆనందపడిపోతుంటాడు ఆ పరమశివుడు. అదేవిధంగా అదే సందర్భంలో మనకు గుర్తు చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, సంస్కృతంలో లీలాశుకుడు మనకు కృష్ణ దర్శనం చేసే సందర్భం లోపల కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమోక్తికం కరతలే వేణం కరే కంకణం సర్వాంగే హరిచందరంచ కలయం కంఠేచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామని అని చెప్పేసినటువంటి లీలాశుకుల వారి రచనలో మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఈయన చుట్టూ కూడా గోపస్త్రీలే ఉన్నారు. ఇప్పుడు ఈ గోపస్త్రీలు ఇంకా చిన్న వయసే, ఎదగలేదు. అప్పుడు ఇచ్చే గోపస్త్రీలు రాస లీల లోపల వేరు, కానీ ప్రస్తుతం కూడా గోపస్త్రీల చుట్టే ఉన్నారు ఈయన. దాన్ని కూడా దాదాపుగా సమత్వం లోపల ఈయన కొత్త పద్యం రాశారు పైన చెప్పినటువంటి శ్లోకానికి అనుకూలంగా. ముద్దు పాదాలకు నిద్దంపు కడియాలు గజ్జల మొలతాడు కటి నిమెరయు ముద్దు పాదాలకు నిద్దంపు కడియాలు గజ్జల మొలతాడు కటి నిమెరయు కరముల బంగారు కంకణములు గ్రాల మెడను ముత్తెపుదండ మిసలుగులుక ఉరమున పులిగోరు ఒప్పారు పతకం సందిట బిగబాసు పెందులెమర కజలాంకిత నేత్ర కమలమ్ములప్పార తిలక శోభిత ఫాలతలము నొప్ప చిగురు పెదవుల చిరునవ్వు చిందులాడ గుబురు ముంగురల్ మోమునగు నిసియాడ చిముకమున జాదు చుక్కయు సొపగులీన అలరే శిఖి పెంచమూలి పీతాంబరమున. ఇది దాదాపుగా ఆ శ్లోకానికి సామ్యంగా కనిపించేటటువంటి గొప్పనైనటువంటి పద్యం. సీస పద్యంలో ఈయన స్వీకరించినప్పటికీ కూడా గజ్జల మొలతాడు పట్టుతట్టి సంధ్యతాయతుడు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణాని చేరుకొలుతూ అని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో దానిలాగానే ఇది ఒక గొప్ప పద్యంగా స్వీకరించినటువంటి వాడు. నందగోకులం లోపల ఉండేటటువంటి కృష్ణుని చిన్నతన వర్ణనంతా కూడా మనకు 3వ ఆశ్వాసం లోపల కనపడుతుంటుంది. ఈయన పెద్దవాడు ఏం కాలేదు, శ్రీకృష్ణ చంద్రోదయం ఉదయ కావ్యం వరకే తప్ప ఈయన పెద్దవాడు కావటం కానీ ఆడుకోవటం పాడుకోవటం కానీ ఇంకేం చూపించలేదు. ఉదయం అయిందంతే. ఆ ఉదయ సందర్భంలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి వర్ణన 4వ ఆశ్వాసంలో కూడా దాని గురించి చేసేటటువంటిది. మొదలు పెట్టడంలోనే 4వ ఆశ్వాసంలో గోపికలందరూ కూడా ఎక్కడ కూర్చున్నా పూలు కోస్తున్నా కృష్ణుడు ఏం చేస్తున్నాడో, ఆడుకుంటున్నాడా, నిద్ర లేచాడా, యశోద రాణిస్తుందా, లోపలికి బయట ఆడుకుందాం పట్టి వాళ్ళతో పాటు అని పెద్ద చిన్న తేడా లేకుండా ఎప్పటికీ కృష్ణుడు. మన ఇంట్లో కూడా ఒక చిన్న పిల్లవాడు కనుక చేరితే ఆ పిల్లవాడు ఎప్పుడు లేస్తే అప్పుడు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంటాము. నందగోకులం అంతా కూడా అట్లాగే చుట్టూ తిరగటం మొదలు పెట్టిందట. అట్లా చుట్టూ తిరిగేటువంటి విధానం అంతా కూడా కృష్ణుడితో కూడుకున్నటువంటి ఆటలు పాటలు, ఆయన గురించి వర్ణన, ఆయన చేస్తున్నటువంటి పనులు. అంటే పెద్ద పనులు అంటే ఇంకేం లేవు, మొదలు పెట్టలేదు. చిన్న చిన్నవి పూతన లాంటివే, ఇంకా చంకల్లో ఉన్న పాపే. అటువంటి పాతను ఆ సందర్భం లోపల ఒక చిన్న కథనం చేశాడు. వృషభరాజు
కుమార్తె రాధ ఉంది. ఆ రాధను అప్పుడే పుట్టినటువంటి ఆ రాధను కూడా స్వీకరించి ఆ వృషభరాజు ఇక్కడికి ఈయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. దీంట్లోనే ఈయన వెనకకు చూస్తాడు, ముందుకు చూస్తాడు. వెనకకు చూసినప్పుడు బలరాముడు వాడు కనపడుతుంటాడు, రోహిణి కనపడుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆహా నా నక్షత్రంలో వీడు పుట్టాడని చెప్పేసి అనేక రకాల కొత్త కొత్త కల్పనలు తీసుకొస్తాడు. రాధను తీసుకొని వచ్చినటువంటి ఇన్సిడెంట్ తో దీన్ని పూర్తి చేస్తాడు ఈ కావ్యాన్ని కూడా. ఆ చిట్ట చివరికి వచ్చేటువంటి 10-15 పద్యాలు రాధను తీసుకొచ్చే విధానం. ఎందుకంటే భవిష్యత్తులో రాధాకృష్ణుడు కావలసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ చిన్నతనం లోపల ఆయన నందగోకులానికి రాధను తీసుకొని వచ్చేసేసి వీళ్ళిద్దరికి చిన్న పిల్లలను ఒక పక్కన చూపించుకుంటూ వాళ్ళిద్దరిని ఒకరి ఇట్లా ఎత్తుకుంటే వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇట్లా ముద్దులు పెట్టుకుంటూ దగ్గరికి ఉండేటువంటి విధానాన్ని కూడా మన ఇంట్లో ఒక చిన్న పిల్లలు చేరుకుంటే 2 సంఖ్యల్లో ఎత్తుకుంటే వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు కదా, అటువంటి వర్ణను కూడా చేసినటువంటి వారు ఉత్పల వారు. వాళ్ళిద్దరి రాధాకృష్ణుడు మొదటిసారి కలిసిన ఘట్టాంతోనే ఇది ఈ కావ్యాన్ని పూర్తి చేస్తాడు. ఆరాధ్యుడు శ్రీకృష్ణుడు ఆరాధిక వారిదగు లీలా విస్తారమే లోకాద్భుత సంసారము ఈ సర్వభవన సామర్థ్యం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇది చివరి పద్యం. రాధికది ఆరాధ్యుడైనటువంటి కృష్ణునికి సంబంధించినటువంటి విధానమే ఈ సంసారం, ఈ లోకం, వ్యవహారం అని చెప్పేసి చెప్పేటువంటి విధానం. ఇటువంటి పద్యంతోని ఈ కావ్యాన్ని పూర్తి చేస్తారు ఉత్పల వారు. నిజానికి ఈ కావ్యంలో ప్రతి పద్యం విశేషమే, ప్రతి విశేషము కూడా పద్యమే. ఆ పద్యంలో గొప్పగా ఇచ్చినటువంటి విధానంలో మనకంతా శ్రీకృష్ణ చంద్రోదయ దర్శనాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంటాడు ఉత్పలమారు. కొత్తదైనటువంటి శైలి, ఒక నవ్య సంప్రదాయ శైలి, కొత్త కల్పనలు ఇవన్నీ కూడా కలిగినటువంటి ఉత్పలవారి కలం నుంచి జాలువారినటువంటి ఈ కావ్యం అమృతతుల్యం. చదివిన వారి విన్నవారి యొక్క హృదయాలు కూడా అమృతతుల్యాలు కావాలని ఆయన ఆశిస్తూ ఇది ముగించారు. అటువంటి కావ్యం ఈ శ్రీకృష్ణ చంద్రోదయ కావ్యం. వారిని గురించి ఈరోజు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం, ఉత్పల సత్యనారాయణాచార్య గారికి మనం ఒకసారి నమస్కరించుకునేటువంటి అవకాశం కలిగించడమే. కృష్ణ చంద్రోదయ కావ్యాన్ని గురించి మాట్లాడమని చెప్పినటువంటి ఆచార్యుడు మనకు సంపత్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఇంతకుముందు ఆచార్యులు మనకు చెన్నప్ప గారు చెప్పినట్టుగానే నేను కూడా 4-5 నెలలు సమయం తీసుకున్నాను. ఈ 4-5 నెలల సమయం లోపల నాకు రంగాచార్య గారు పుస్తకాన్ని అందించారు. గిరిజా మనోహర్ బాబు గారు ఒక మంచి వ్యాసం తెలంగాణ కవితా కలహారాలు అని చెప్పేసి దాంట్లో రాశారు, దాంట్లో కొన్ని భాగాలు. అట్లాగే ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ఈయన రాసిన 2 పాతబస్తీ విలాసం, ఈ జంట నగరాల హేమంత శిశిరాలు అనే 2 కావ్యాలను కలిపి ఒక పుస్తకంగా తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. ఇవన్నీ కూడా మనకు ముందర ఉండేయటం వల్ల ఈ గ్రంథాలన్నింటినీ కూడా పరిచయం చేసే అవకాశం కలిగింది. ఈ అవకాశం నాకు కలిగించిన పెద్దలకు, విన్న మహా పెద్దలకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు తక్కువ వాడు గారు. ఒకరి ముందర మాట్లాడటం అనేటటువంటిది 100 మందికి పాఠాలు చెప్పినటువంటి భావన కలుగుతూ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా అటువంటి వ్యక్తులకందరికీ కూడా వారి ముందర మాట్లాడే అవకాశం నాకు కలిగించినందుకు మాడపూర్ సాహిత్య కళా పరిషత్ వారికి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం. స్వస్తి, సెలవు. ధన్యవాదాలు సార్.